మధుసూదన్ భార్యతో సంబంధం పెట్టుకున్న రవిని తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే రవినే హత్య చేశానని ఒప్పుకున్నాడా లేదా? అసలు రవి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఏరా మధుసూదన్ ఎందుకు చంపావు? మధుసూదన్ ఎవరు సార్? అతను నేను చంపుతాను. ఏరా నాటకాలు ఆడుతున్నావా? సార్ నేను ఏ హత్య చేయలేదు సార్. ఎందుకని నన్ను పిలుచుకుని వచ్చి హత్య కేసులు ఇరికిస్తున్నారు? నువ్వు హత్య చేశావా లేదా అన్నది నేను నిర్ణయించాలి. మధుసూదన్ నీకు ఎవరో తెలియకపోతే మధుసూదన్ భార్య ఎవరో నీకు తెలుసా? ఏమో సార్, ఆ మధుసూదన్ ఎవరో, ఆ మధుసూదన్ భార్య ఎవరో నాకు ఎవరు తెలియదు సార్. అవునా? నీ ఫోన్ ఇరా. ఎందుకు సార్? మూసుకొని ఇరా. మరి ప్రతిరోజు రాత్రి ఈ నెంబర్ కి ఎందుకు కాల్ చేస్తున్నావురా? సార్ అది రే మర్యాదగా చెప్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా? వద్దు సార్, నేను చెప్తాను సార్. సరే చెప్పు. అవును సార్, ఆమె మధుసూదన్ భార్యే. మరి ఆమెకు ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? సార్ అది ఏం ఒకసారి చెప్తే అర్థం కాదా? చెప్తావా లేదా? చెప్తాను సార్. ఆమెకు నాకు సంబంధం ఉంది సార్. సంబంధం అంటే? అదే సార్, శారీరక సంబంధం సార్. ఆమె నీకు ఎక్కడ ఎలా పరిచయం అయిందిరా? సార్ నేను ధర్మవరం టౌన్ కి 8 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడిని సార్. ఆమె ప్రతిరోజు ఈ టౌన్ కు చుట్టుపక్కల ఉండే పొలాల్లో పని చేసుకోవడానికి కూలీల ఆటో ఎక్కి వచ్చేది సార్. ఆటో డ్రైవర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకునేవాడు సార్. అలా మా మధ్య చూపులతో ఏర్పడిన పరిచయం నెంబర్ ఇచ్చేదాకా వచ్చింది సార్. అలా మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు బయట కలిసేవాళ్ళం. ఆమె నాతో కలుస్తున్నట్లు ఎవరో చూసి వాళ్ళ ఆయన కూడా చెప్పారంట. దాంతో మేము రహస్యంగా కలుద్దామని నిర్ణయించుకున్నాం. అందుకనే ఆ పెట్రోల్ బంక్ లో మానేసి టౌన్ కు దూరంలో కర్ణాటక బార్డర్ లో ఉండే పెట్రోల్ బంక్ లో పనికి చేరాను సార్. అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఆయన లేనప్పుడు ధర్మవరం టౌన్ లో ఉండే లాడ్జ్ కు రమ్మనేవాడిని. నన్ను ఎక్కడైనా పట్టుకుంటారేమోనని నా ఫ్రెండ్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా తీసుకున్న సిమ్ తో తరచుగా మాట్లాడేవాడిని. ఆమె ఐడి ప్రూఫ్ తోనే రూమ్ కూడా తీసుకునేవాడిని. అలాగే ఎవరైనా చూస్తారేమోనని మాస్క్ కూడా పెట్టుకునేవాడిని సార్. సరే అయితే మరి మధుసూదన్ ఎందుకు చంపావు? సార్ ఆమె భర్త పేరు మధుసూదన్ అని నాకు తెలుసు. 1-2 సార్లు ఆయన చూశాను అంతేగాని అతన్ని మాత్రం నేను చంపలేదు సార్. ఏరా నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా చెప్తావా చెప్పవా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నా సార్. ఆమెతో సంబంధం ఉన్నది నిజమే కానీ వాళ్ళ భర్తను మాత్రం నేను చంపలేదు సార్. అయితే 2వ తేదీ శుక్రవారం నువ్వు ఎక్కడున్నావు? సార్ ఆ రోజు మాత్రం నేను టౌన్ లోనే లేను సార్. మా బంధువులది పెళ్లి ఉంటే 1, 2, 3 తారీఖుల్లో నేను విశాఖపట్నంలోనే ఉన్నాను సార్. నువ్వు అక్కడే ఉన్నట్లు నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? అవును సార్, మీరు ఒకసారి నా మొబైల్ ఇస్తే చూపిస్తాను సార్. సరే తీసుకో. ఇదిగోండి సార్, ఆ రోజు పెళ్లిలో దిగిన ఫోటోలు అలాగే రైల్వే బుకింగ్ టికెట్లు ఉన్నాయి సార్. సరే నీ ఫోన్ ఇవ్వు. అలా ఎస్ఐ సార్ బయటికి వచ్చాడు. అంతలో హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడంటే ఆ మర్డర్ అతను చేసి ఉండకపోవచ్చేమో సార్. అది నిజమే, కానీ ఇతను నిజంగా విశాఖపట్నం వెళ్ళాడో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయి. అలాగే ఇతను చేయకపోయి ఉండవచ్చు, కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేసి ఉండవచ్చు కదా, కాబట్టి ఆ కోణంలో కూడా విచారించు. అలాగే అతని బ్యాంక్ స్టేట్మెంట్లు, తన ఫోన్ కాల్స్ డీటెయిల్స్ మరియు హత్య జరగడానికి నెల రోజుల ముందు నుంచి అతను ఎవరెవరిని కలిశాడో ఎవరితోనైనా మాట్లాడారో ఎంక్వైరీ చేయి. అలాగే సార్. ఇప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. అలానే స్టేషన్ కి పిలుచుకొచ్చిన రవిని మాత్రం స్టేషన్ లోనే ఉంచారు. మనోజ్ ఇటురా. చెప్పండి సార్. మధుసూదన్ భార్యకు ఫోన్ చేసి చిన్న ఎంక్వైరీ ఉందని వెంటనే స్టేషన్ కి రావాలని నేను పిలిచానని చెప్పు. సరే సార్. అప్పుడు మనోజ్ మధుసూదన్ భార్యకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పాడు. కొద్దిసేపటికి మధుసూదన్ భార్య స్టేషన్ కు వచ్చింది. అలా మధుసూదన్ భార్య అర్జున్ సార్ దగ్గరికి వెళ్లి ఏదో ఎంక్వైరీ ఉందని స్టేషన్ కు రమ్మని ఫోన్ చేశారు సార్. ఏం లేదు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే పిలిపించాను. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. సరే సార్. నీ భర్తను ఎందుకు చంపావు? ఎలా చంపావు? మీరేం మాట్లాడుతున్నారు సార్? నా భర్తను నేను చంపడం ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు సార్? మరి నువ్వు చంపకపోతే నీ లవర్ తో చంపించావా? సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావడం లేదు. నాకు లవర్ లేడు సార్. అవునా? ఒక్క నిమిషం. ఈ వీడియోలో కనిపించేది నువ్వే కదా? ఆ వీడియోను చూసిన మధుసూదన్ భార్య షాక్ అయి నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టింది. నేను తప్పు చేసిన మాట నిజమే కానీ నా భర్తను నేను చంపలేదు సార్. అలాగే ఎవరితోనూ చంపించలేదు సార్. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. నువ్వు చంపావా లేదా అన్నది నేను నిర్ణయిస్తాను. మర్యాదగా నిజం చెప్తావా లేదా నా స్టైల్లో ఎంక్వైరీ చేయమంటావా? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నేను నా భర్తను మాత్రం చంపలేదు సార్. మర్యాదగా నువ్వు చంపి ఉంటే జరిగిందంతా నాకు చెప్పు. నీకు తక్కువ శిక్ష పడేటట్లు నేను చేస్తాను. అదే నేను ఆధారాలతో సహా కనిపెట్టానంటే నీకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడేటట్లు చేస్తాను. నేను నా ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను సార్. నా భర్త నేను చంపలేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. మరి హత్య జరిగిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. కావాలంటే మా ఊర్లో ఎవరైనా విచారించండి. ఇప్పటికైతే నువ్వు వెళ్ళు. నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి. నా అనుమతి లేనిదే నువ్వు ఊరు దాటి వెళ్ళకూడదు. సరే అయితే నువ్వు వెళ్ళు. సరే సార్. స్టేషన్ నుంచి బయటికి రాగానే వెంటనే తన లవర్ అయిన రవికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ ఎస్ఐ దగ్గర ఉండడంతో వెంటనే ఆ నెంబర్ చూసి మధుసూదన్ భార్య అనుకొని రవి దగ్గరికి వెళ్లి నువ్వు సాధారణంగానే మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేశాడు. హలో చెప్పు. నా భర్త మర్డర్ విషయంలో నన్ను పోలీసులు ఎంక్వైరీ కోసం తీసుకువెళ్లారు. నువ్వు నేను కలిసి చంపామంటున్నారు. మనం ఎందుకు చంపుతాం? నువ్వేమన్నా చంపావా చెప్పు. నేనెందుకు చంపుతాను? నేను చంపలేదు. సరే జాగ్రత్తగా ఉండు, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సరే. రవి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని కాల్ కట్ చేశారు అర్జున్ సార్. రమ్య ఇటురా.
చెప్పండి సార్. మధుసూదన్ భార్యను ఫాలో అవ్వు. ఆమె ఎక్కడికెక్కడికి వెళ్తుందో, ఏమేమి చేస్తుందో అన్ని అప్డేట్స్ నాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండు. సరే సార్. అలా ఎస్ఐ సార్ కానిస్టేబుల్ రమ్యకి చెప్పడంతో ఆమె మధుసూదన్ భార్యను ఫాలో చేస్తుంది. 2 రోజుల తర్వాత హెడ్ కానిస్టేబుల్ రంగయ్య స్టేషన్ కు వచ్చాడు. నమస్తే సార్. చెప్పు రంగయ్య, రవి డీటెయిల్స్ మొత్తం సేకరించావా? అవును సార్, నేను అన్ని రకాలుగా విచారించాను. రవి ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో దిగి ఫంక్షన్ కి 2 రోజులు అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం నుంచి ధర్మవరానికి రైల్లో వచ్చాడు సార్. అలాగే రవి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేశాను. ఎలాంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్ కనిపించలేదు. అలాగే ఎటువంటి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసినట్లు కూడా స్టేట్మెంట్ లో లేదు సార్. రవి ఎవరిని కలవలేదు, అతన్ని కలవడానికి ఎవరు రాలేదు. అతని కాల్ డీటెయిల్స్ మరియు రికార్డ్స్ కూడా చెక్ చేశాను సార్. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ మాట్లాడినట్లు లేవు. అలాగే రవి సిమ్ ద్వారా టవర్ లొకేషన్ కూడా ట్రేస్ చేశాను సార్. ఎక్కడ గానీ హత్య జరిగిన ప్లేస్ లో అతను ఉన్నట్లు చూపలేదు. సరే రంగయ్య, రవిని అరెస్ట్ చేయడానికి తగిన సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి అతన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టి ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాలని చెప్పి, అలాగే మన పర్మిషన్ లేకుండా టౌన్ దాటి వెళ్ళొద్దని చెప్పి పంపించు. సరే సార్. రవి, నువ్వు ప్రస్తుతానికి అయితే వెళ్ళొచ్చు, కానీ మా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్ రావాలి. జాగ్రత్త. అలా రవి స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు. ఎంతమందిని విచారించినా కిల్లర్ ఎవరో అసలు అర్థం కావడం లేదని తన టీంతో మీటింగ్ అరేంజ్ చేశాడు ఎస్ఐ అర్జున్ సార్. మనం ఇప్పటి వరకు మధుసూదన్ ను చంపింది మధుసూదన్ భార్య అనుకున్నాం, కానీ ఆమె కాదని తెలిసింది. ఆమె లవర్ ఏమన్నా చేసి ఉంటాదేమో అనుకున్నాం, కానీ అతను హత్య చేసినట్లు సాక్ష్యాలే లేవు. మధుసూదన్ తో గొడవపడిన సీనును విచారించాం. అతను హత్య జరిగే సమయంలో అక్కడ లేనే లేడు. మరి ఎవరు చంపి ఉంటారు అసలు అర్థం కావటం లేదు. అలాగే మధుసూదన్ భార్యను, మధుసూదన్ భార్య లవర్ అయిన రవిని, అలాగే రవి స్నేహితుడైన సురేష్, వీళ్ళ మొబైల్స్ కాల్ డీటెయిల్స్ మరియు సెల్ టవర్స్ లొకేషన్స్ అన్ని చెక్ చేశాం. వాళ్ళందరి నుంచి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే క్లూస్ టీమ్ నుంచి పోస్ట్ ద్వారా మధుసూదన్ సంబంధించిన ఫోన్ వచ్చింది కదా, దాని యొక్క కాల్ డీటెయిల్స్ మరియు ఆ ఫోన్ లొకేషన్, ఆ ఫోన్ లో ఉండే ఎవిడెన్స్ అండ్ ఫోటోస్ ఒకసారి చెక్ చేయండి రంగయ్య. అందులో ఏవైనా ఆధారాలు దొరకవచ్చు. ఇది ఒకటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్. సరే సార్, ఇప్పుడే వెళ్ళి ఫోన్ రిపేర్ చేయించి దానికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్ ను సేకరిస్తాను. అలా క్రైమ్ సీన్ లో పగిలిపోయి పడి ఉన్న మధుసూదన్ ఫోన్ తీసుకుని స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. అప్పుడు అర్జున్ సార్, ఈ హత్య చేసేవాడు ఇంత ప్రొఫెషనల్ గా చేశాడంటే ఇది వాడికి ఫస్ట్ హత్య అయి ఉండకపోవచ్చు, లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య చేయడం చాలా కష్టం. పైగా అత్యంత ఘోరంగా తన మర్మంగాలను కోసి తలపై రాయి వేసి తల నుజ్జు నుజ్జు అయ్యేలా చేశాడంటే వీడు ఏమన్నా సీరియల్ కిల్లర్ అయి ఉంటాడా అని తన మనసులో అనుకొని వెంటనే క్రైమ్ బ్రాంచ్ కు ఫోన్ చేశాడు ఎస్ఐ అర్జున్ సార్. హలో, నేను రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి సార్. నేను ఒక క్రైమ్ సీన్ కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే క్లూస్ టీమ్ రిపోర్ట్, అలాగే క్రైమ్ సీన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నీకు పంపిస్తాను. ఇలాంటి ప్యాటర్న్ గల హత్యలు ఏమైనా జరిగాయేమో అని చూసి చెప్తావా? సరే సార్, మేము క్రైమ్ బ్రాంచ్ డేటాబేస్ లో చెక్ చేసి మీకు వెంటనే కాల్ చేస్తాం. సరే. అలా ఫోన్ కాల్ కట్ చేసి ఎస్ఐ అర్జున్ సార్ బయలుదేరి ఇంటికి చేరి కేసు గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తన నాన్న అయిన లక్ష్మీనారాయణ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అతను సిఐ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసి రిటైర్డ్ అయి ఉంటాడు. ఒక క్రైమ్ సీన్ లో విక్టిమ్ ని చంపిన వాడు ఎంత తెలివైన వాడైనా, ఎంత ప్రొఫెషనల్ గా మర్డర్ చేసినా ఖచ్చితంగా క్రైమ్ సీన్ లో ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఎవిడెన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. మొదటి రోజు క్రైమ్ సీన్ పరిశీలించినప్పుడు అక్కడ గందరగోళ పరిస్థితులు ఉండడం వలన మనం ఏదో ఒక ఎవిడెన్స్ ని ఖచ్చితంగా వదిలిపెట్టి ఉంటాం. కేసులో ఎలాంటి క్లూ దొరకనప్పుడు పదే పదే క్రైమ్ సీన్ ను పరిశీలిస్తూ ఉండాలి. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయవలసిన మొదటి పని అని వాళ్ళ నాన్న చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అది నిజమే కదా, అయితే ఖచ్చితంగా ఉదయాన్నే క్రైమ్ సీన్ కు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాలనుకుంటాడు. డే 4 కొంత సమయానికి ఉదయం కావడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు ఎస్ఐ అర్జున్ సార్. అంతలోనే స్టేషన్ కు చేరుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. నమస్తే సార్. నమస్తే, చెప్పు రంగయ్య. సార్, నేను మధుసూదన్ సెల్ ఫోన్ తీసుకుని రిపేర్ చేయించి దానికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ ని అలాగే అందులో ఉండే ఫొటోస్ మరియు వీడియోస్ ని బయట తీశాను. ఒకసారి చూడండి సార్. సరే, చూస్తాను. అలా అంటూ ఎస్ఐ అర్జున్ సార్ డీటెయిల్స్ పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద ఫోన్ నెంబర్లు కనిపించలేదు. అలాగే అందులోని ఫోటోలు మరియు వీడియోలు పరిశీలించగా అందులో కూడా ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవు. ఆ సెల్ కు సంబంధించిన లొకేషన్లు కూడా పరిశీలిస్తే తన ఇంటి నుంచి టౌన్ కు వెళ్ళినట్లు తప్ప మరి ఎక్కడకు వెళ్ళినట్లు కనిపించలేదు. మధుసూదన్ ఫోన్ లో కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. అది పరిశీలించిన తర్వాత ఎస్ఐ అర్జున్ సార్, రంగయ్య, మనం ఒకసారి క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళాలి. క్రైమ్ సీన్ దగ్గరగా ఎందుకు సార్? ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో పరిశీలిద్దాం. సరే సార్. అలా ఎస్ఐ అర్జున్ సార్, హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఇద్దరు కలిసి నందికొట్కూరు ఫారెస్ట్ లో హత్య జరిగిన క్రైమ్ సీన్ దగ్గరికి చేరుకున్నారు. రంగయ్య, ఈ క్రైమ్ సీన్ కు చుట్టుపక్కల ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమో చూడు. సరే సార్. అలా హెడ్ కానిస్టేబుల్ రంగయ్య మరియు ఎస్ఐ అర్జున్ సార్ ఇద్దరు క్రైమ్ జరిగిన స్థలంలో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమోనని వెతుకుతూ ఉన్నారు. అలా కొద్దిసేపు వెతికిన తర్వాత ఏం కనిపించకపోవడంతో ఎస్ఐ దగ్గరికి వచ్చాడు రంగయ్య. అప్పటికే ఎస్ఐ అర్జున్ సార్ చేతిలో ఏదో పేపర్ ఉండడం గమనించాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. సార్, నాకేం కనిపించలేదు. మీ దగ్గర ఉన్న పేపర్ ఏంటి సార్? ఇది ఒక బస్ టికెట్.
దీంట్లో హత్య జరిగిన రోజు అంటే 2వ తారీఖు శుక్రవారం రాత్రి 9:30 టికెట్ ప్రింట్ అయి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఇక్కడికి వచ్చిందంటే ఆ రోజు ప్రయాణించిన వారు ఇక్కడికి వచ్చి ఉండాలి. హత్య అర్ధరాత్రి జరిగింది కాబట్టి ఇక్కడికి ఎవరు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చి ఉంటే అప్పుడే మన స్టేషన్ ఫోన్ చేసి ఉండేవారు. పోనీ మధుసూదన్ వచ్చాడు అనుకుంటే అతనికి బైక్ ఉంది కాబట్టి బస్సు ఎక్కే అవకాశం లేదు. అంటే ఈ టికెట్ ఖచ్చితంగా హంతకుడిదే అయి ఉండవచ్చు. మరి ఇది క్లూస్ టీమ్ ఎందుకు దొరకలేదు సార్? క్లూస్ టీం వారు సరిగ్గానే పరిశీలించి ఉంటారు. కానీ ఇది క్రైమ్ సీన్ కు చాలా దూరంలో మట్టి కప్పబడి కనిపించింది. హంతకుడు అతనితో ఘర్షణ పడినప్పుడు తన జేబులో నుంచి ఇది జారిపోయి ఉంటుంది. అక్కడి నుంచి అతన్ని లాక్కొచ్చి ఈ పొదల్లో వేసినట్లు ఉన్నాడు. తర్వాత ఈడ్చిన గుర్తులు కనపడకుండా దాన్ని ఏదైనా వస్తువు వాడి చెరిపినట్లు ఉన్నాడు. అందుకే క్లూస్ టీమ్ కి మిస్ అయ్యి ఉండవచ్చు. సార్, హత్య జరిగిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. అలాగే ఇక్కడికి చాలా మంది జనాలు కూడా వచ్చారు. ఈ టికెట్ వాళ్ళలో ఒకరిదై ఉండొచ్చు కదా సార్? అది నిజమే రంగయ్య. ఈ బస్సు టికెట్ ఎవరిదో తెలుసుకోవాలనుకుంటే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్లి విచారిద్దాం. ఒకవేళ హంతకుడే ఈ బస్సు టికెట్ తీసుకొని ఈ అడవిలో దిగిండొచ్చు కదా. అంతేకాదు ఈ ఫారెస్ట్ కు 2 సీసీ కెమెరాలు ఉండే ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ చెక్ పోస్ట్, రెండవది రాయల్టీ చెక్ పోస్ట్. కిషోర్ ఆ రోజు తీసుకొచ్చిన సీసీ కెమెరాల ఫోటోస్ ఆధారంగా చూస్తే టౌన్ నుంచి నందికొట్కూరుకు రావాలంటే అన్ని వెహికల్స్ టౌన్ నుంచి రాయల్టీ చెక్ పోస్ట్ దాటి ఈ ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి నందికొట్కూరుకు రావాలి. అంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అన్ని వెహికల్స్ ట్రేస్ చేయొచ్చు. ఈ హత్య రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య జరిగింది. హత్య జరగడానికి 10 గంటల ముందు నుంచి ప్రతి వెహికల్ ను సీసీ కెమెరాలో పరిశీలించాం. టౌన్ నుంచి రాయల్టీ చెక్ పోస్ట్ ను దాటేటప్పుడు ఆ వెహికల్స్ లో ఎంతమంది ఉన్నారో మళ్ళీ అంతే మంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి నందికొట్కూరు మీదుగా వెళ్ళినట్లు రికార్డు అయ్యింది. నందికొట్కూరు నుంచి వెళ్లిన వెహికల్స్ లో ఎంతమంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటారో మళ్ళీ అంతే మంది రాయల్టీ చెక్ పోస్ట్ దాటి టౌన్ కు వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాబట్టి మనం అన్ని వెహికల్స్ ను వెరిఫై చేశాం. హంతకుడు ఖచ్చితంగా బస్సులో ప్రయాణించి ఉంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ సీసీ కెమెరాల్లో రాయల్టీ చెక్ పోస్ట్ సీసీ కెమెరాల్లో కనిపించకపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం వెంటనే ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్లి విచారిద్దాం. సరే సార్. అలా ఎస్ఐ అర్జున్ సార్ మరియు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఇద్దరు కలిసి ధర్మవరం టౌన్లోని ఆర్టీసీ బస్ స్టాండ్కి చేరుకున్నారు. ఇక్కడ డిపో మేనేజర్ ఎవరు? సార్, అక్కడ రూమ్ లోనే డిపో మేనేజర్ ఉంటారు సార్. సరే. అలా ఇద్దరు నడుచుకుంటూ డిపో మేనేజర్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళారు. హలో సార్, నేను రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని. చెప్పండి సార్, మీకేం కావాలి? ఈ టికెట్ చూడండి. నేను ఈ టికెట్ ఇచ్చిన బస్సు డ్రైవర్ ని కండక్టర్ ని కలవాలి. సరే సార్, ఒక నిమిషం. అలా టికెట్ ని తన సిస్టమ్ లో చెక్ చేసి ఆ కండక్టర్ మరియు డ్రైవర్ ని పిలిపించాడు ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్. వీళ్ళే సార్ ఆ రోజు టికెట్ ఇచ్చిన బస్ కు కండక్టర్ మరియు డ్రైవర్. చెప్పండి సార్, మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీతో చిన్న ఎంక్వైరీ ఉంది. ఒక మర్డర్ కేసుకి మీ ఇన్ఫర్మేషన్ మాకు చాలా అవసరం. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఈ నెల 2వ తారీఖు శుక్రవారం రాత్రి 9:30 నీ బస్సులోనే ఒక వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. అదే ఈ టికెట్. ఈ టికెట్ ఇచ్చింది అయితే నేనే సార్. ఆ రోజు చాలా మంది బస్ ఎక్కారు. వారిలో ఎవరంటే ఎలా చెప్పాలి సార్? అది చాలా కష్టమే. కానీ ఈ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి నందికొట్కూరు ఫారెస్ట్ లో ఎవరైనా మనిషి దిగారా? ఈ నెల 2వ తారీఖు రాత్రి 9:30 అంటే అదే మా లాస్ట్ షిఫ్ట్ సార్. అవును సార్, గుర్తుకొస్తుంది. ఆ రోజు రాత్రి బస్సు ఇక్కడ నుంచి 9:30 బయలుదేరి టౌన్ దాటి నందికొట్కూరు ఫారెస్ట్ 2 కిలోమీటర్ దగ్గర ఉండే రాయల్టీ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఓ వ్యక్తి సడన్ గా బస్ ఆపి దిగాడు సార్. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఒక ఆఫీసర్ లాగా ఇన్సెస్ చేసుకుని ఒక ఫార్మల్ షర్టు, ఒక ఫార్మల్ ప్యాంట్ వేసుకుని ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్నాడు సార్. అతను నడుముకు విచిత్రమైన బెల్ట్ వేసుకున్నాడు సార్. అంత రాత్రిపూట ఏ ఊరు లేని ఆ ఫారెస్ట్ దగ్గర ఆ వ్యక్తి సడన్ గా బస్సు ఆపి దిగాడు సార్. కాబట్టి నాకు ఈ రోజుకి గుర్తుంది సార్. సరే గాని అతను ఏ కలర్ ప్యాంటు షర్టు వేసుకున్నాడో నీకేమైనా గుర్తుందా? ఒక్క నిమిషం సార్. గుర్తుకొస్తుంది సార్. సిమెంట్ కలర్ షర్టు మరియు బ్లాక్ కలర్ ప్యాంటు, 2 ఫార్మల్ డ్రెస్సే సార్. అతను ఏమన్నా అనుమానంగా కనిపించాడా? లేదు సార్, అతను నార్మల్ గానే ఉన్నాడు. ఒక చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ కూడా వేసుకుని ఉన్నట్లున్నాడు. అంతవరకు మాత్రమే నాకు గుర్తుంది సార్. సరే, మీ ఇన్ఫర్మేషన్ కు చాలా థ్యాంక్స్. అలా బస్ కండక్టర్ మరియు డ్రైవర్ ఇద్దరు వెళ్ళిపోయారు. అర్జున్ సార్, మన క్రైమ్ సీన్ లో డార్క్ స్పాట్ కనిపెట్టిన చిన్న చిన్న డ్రెస్ పీసెస్ కలర్ కూడా సిమెంట్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు, వీళ్ళు చెప్పేది మనకు కనిపించింది 2 మ్యాచ్ అవుతున్నాయి సార్. అవును రంగయ్య, నిజమే. ఇతనే కిల్లర్ అయి ఉండొచ్చు. అలా నందికొట్కూరు ఫారెస్ట్ ఏరియాలో జరిగిన మర్డర్ ని ఇతనే చేశాడా? ఆ మర్డర్ చేసిన అసలు వ్యక్తి ఇతనేనా? ఆ మర్డర్ ఇతనే చేశాడు అనడానికి ఇంకా ఏమైనా సాక్ష్యాలు దొరికాయా? కిల్లర్ ఎలా తప్పించుకుంటున్నాడు? ఎస్ఐ అర్జున్ సార్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ లో కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. మీరు ఇచ్చే కామెంట్స్ మా ఛానల్ అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.